హలో ఫ్రెండ్స్, నేను రాజు. నిన్న పోలీసు అధికారి ఏసీపీ పబ్బతి విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్పై చేసిన కామెంట్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రకంపనలు రేపాయి. అతను ఒక పొలిటికల్ లీడర్లా మాట్లాడాడే తప్పితే ఎక్కడ ఒక పోలీస్ ఆఫీసర్లో ఉన్నటువంటి ఒక డిసిప్లిన్ ఆయనలో కనబడలేదు. అతను అల్లు అర్జున్పై చేసిన కామెంట్స్ అయితే నిజంగా ఎవ్వరూ కూడా క్షమించరాందనేది నెటిజన్లు మాట్లాడుతున్న మాట. పెద్ద ఎత్తున ఆయనపై విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారంగా తోలు తీస్తా, లేదంటే మీ సినిమా ఇండస్ట్రీ నాటకాలు ఆడుతున్నారా, ఆంధ్ర నుంచి ఇక్కడ తెలంగాణలోకి వచ్చి తెలంగాణలో మీరు చేస్తున్న డ్రామాలన్నీ చూస్తున్నాము అంటూ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే విషయాన్ని కూడా రైజ్ చేసి మరో కొత్త వివాదానికి తెరతీశాడు. ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడాల్సిన మాటలు కావు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో ఇటు పొలిటికల్ లీడర్స్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం అవాక్కయ్యారు ఆయన ప్రెస్ మీట్ చూసి. అయితే ఈ పబ్బతి విష్ణుమూర్తిని పోలీసు డిపార్ట్మెంట్ ఇప్పుడు సస్పెండ్ చేయబోతున్నట్లుగా సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఒక ప్రకటన అయితే చేశాడు. ఇలాంటివి మేము సహించం, పోలీసుల అనుమతి లేకుండా, అంటే మా డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అందులోనూ ఆయన సస్పెన్షన్లో ఉన్న వ్యక్తి అలా ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదు, మేము కూడా దీన్ని ఎంకరేజ్ చేయట్లేదు, ఆయనను సస్పెండ్ చేస్తున్నాము, ఆయనపై తీవ్రమైన చర్యలు తీసుకోబోతున్నాం అనే విధంగా ఆకాంక్ష యాదవ్ ఒక ప్రకటన అయితే చేశారు. సో మొత్తానికి ఆయన నిన్న మాట్లాడిన మాటలు ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా టాలీవుడ్, తెలుగు సినిమా ప్రముఖులు సైతం నివ్వెరపోయారనేది వాస్తవం. చాలా మందికి గుబులు పుట్టించింది. చాలా మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులైతే భయాందోళనకు గురయ్యారు. ఏంటి, మేమేమైనా భారతదేశంలో ఉన్నామా, లేదా మేమేమైనా పాకిస్తాన్లో ఉన్నామా అనే విధంగా కూడా కామెంట్లు వస్తూ ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటలకు పెద్ద ఎత్తున ఇటు ఎక్స్లో అంటే ట్విట్టర్లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ ఇలాంటి వ్యక్తులను ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సీరియస్ అయ్యాడనేది సమాచారం. సో మొత్తానికి ఇతన్ని సస్పెండ్ చేయబోతున్నట్లుగా వార్తలైతే ఎక్స్క్లూజివ్గా బయటకు వచ్చాయి. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు. నిన్న సిబి ఆనంద్ గారు, నగర పోలీస్ కమిషనర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి అక్కడ విజువల్స్ని ప్లే చేసినప్పుడు కూడా చాలా హుందాగా, డీసెంట్గా, ఎక్కడ కూడా అగౌరవంగా ఒక్క మాట కూడా పోలీస్ అధికారులు ఇటు సివి ఆనంద్ గారితో పాటు మిగతా ఉన్నతాధికారులు అలాగే డీజీపీ గారు కూడా ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు, అగౌరవంగా మాట్లాడలేదు. కానీ ఈ వ్యక్తి ఇలా దారుణంగా మాట్లాడడం ఏంటి అనేది పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.